ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవడానికి ముఖ్యమైన కారణం. అయితే ఎవరైతే ఈ జీరో స్పెర్మ్ కౌంట్తో బాధపడుతున్న మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర లేదా ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఆ లేడీ డాక్టర్స్ లేదా ఐవీఎఫ్ సెంటర్లో వీళ్ళకి చెప్పే ఒక సొల్యూషన్ ఏంటి అని అంటే, మీకు సెమెన్లో స్పెర్మ్ కౌంట్ లేదు, టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాము అని చెప్పి చివరికి మీకు ఐవీఎఫ్ చేసిన రోజున టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీయడానికి ట్రై చేశాము, కానీ ఆ టెస్టిస్లో స్పెర్మ్ దొరకలేదు, సో మీకు డోనార్ స్పెర్మ్తో ఐవీఎఫ్ చేస్తాము అనేది చెప్తున్నారు. అసలు మీరు ఐవీఎఫ్కి వెళ్ళే ముందే మీకు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీయటం కాకుండా సెమెన్లోనే స్పెర్మ్ ఉంది అని అనుకోండి, మీరు కాన్ఫిడెంట్గా ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. డోనార్ స్పెర్మ్ లాంటి అవసరం లేకుండా మీ ఓన్ స్పెర్మ్తోనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ చాలామంది మగవాళ్ళకి ఈ ఐవీఎఫ్ సెంటర్లో వాళ్ళకి ఫస్టే డోనార్ స్పెర్మ్ అని చెప్పకుండా ఫస్ట్ మీకు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాము అని చెప్పి ఐవీఎఫ్ చేసిన రోజున మీకు స్పెర్మ్ తీయడానికి ట్రై చేశాము, కానీ టెస్టిస్ నుంచి స్పెర్మ్ రాలేదు, సో మీరు ఇప్పుడు ఓకే అని అంటే డోనార్ స్పెర్మ్తో మీకు ఐవీఎఫ్ చేస్తాము అని చెప్పి ఈ విధంగా మోసం చేస్తున్నారు. కానీ చాలామంది పేషెంట్స్లో ఎవరైతే ఈ జీరో స్పెర్మ్ కౌంట్తో పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆ జీరో స్పెర్మ్ కౌంట్కి కరెక్ట్గా కారణం ఏమిటి అనేది తెలుసుకొని మనం దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే చాలామందిలో వాళ్ళకి అసలు డైరెక్ట్గా సెమెన్లోనే స్పెర్మ్ కౌంట్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మేము ట్రీట్మెంట్ చేసిన చాలామంది పేషెంట్స్కి ఆల్మోస్ట్ జీరో స్పెర్మ్ కౌంటు లేకపోతే సివియర్ ఆలిగోస్పెర్మియా అంటారు, జస్ట్ సెమెన్ మొత్తం మీద ఒక 2 to 3 స్పెర్మ్స్ కూడా ఉండవు, జస్ట్ ఒక స్పెర్మ్ హెడ్ ఉంటుంది అంతే, నెక్ కానీ టెయిల్ కానీ ఏముండదు, దాన్ని ఆల్మోస్ట్ జీరో స్పెర్మ్ కౌంట్ కిందే మనం కన్సిడర్ చేయాలి. ఇటువంటి పేషెంట్స్లో కూడా మేము కరెక్ట్గా ఆ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి ప్రాబ్లం ఎక్కడ ఉంది, టెస్టిస్ సైజులో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, వారికోసీల్ కానీ లేకపోతే హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా అని కరెక్ట్గా చెక్ చేసి 3 to 4 months ట్రీట్మెంట్ చేసిన తర్వాత 30 నుంచి 40 మిలియన్ దాకా స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు మా దగ్గర. సో ఎప్పుడైనా సరే మీకు స్పెర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు జస్ట్ ఏదో లేడీ డాక్టర్స్ ఐవీఎఫ్ సెంటర్లో చెప్పినట్లు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాను అని చెప్పంగానే నమ్మి మోసపోవద్దు. అది జస్ట్ మిమ్మల్ని ఐవీఎఫ్కి కమిట్ చేయించడానికి టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాను అని మీకు చెప్పే ఒక అబద్ధం మాత్రమే. టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీయటము అనేది చాలా కష్టమైన ప్రొసీజరు. అది ఓన్లీ అబ్స్ట్రక్షన్ అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉన్నప్పుడు మాత్రమే అది మనం చేయటానికి అవకాశం ఉంటుంది. అంతేకాని టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టే దగ్గరే ప్రాబ్లం ఉన్నప్పుడు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయటము అనేది ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు చెప్పినంత ఈజీ కాదు. దానికి టీసా అనే ప్రొసీజర్ పనికిరాదు. జనరల్గా ఐవీఎఫ్ సెంటర్లో అందరూ కూడా జస్ట్ టీసా చేస్తారు, దానికి టీసా పనికిరాదు. కంపల్సరీగా టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టట్లేదు అటువంటి పేషెంట్స్లో టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసుకొని ఐవీఎఫ్ చేయాలి అని అంటే మైక్రో టీసీ చేయాలి. మైక్రో టీసీ అనేది చాలా కష్టమైన ప్రొసీజర్. దానికి ఆపరేటివ్ మైక్రోస్కోప్ ఉండాలి, ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూజ్ చేసే సర్జికల్ స్కిల్స్ ఉండాలి. అండ్ అంత చేసినా కూడా అటువంటి పేషెంట్స్లో స్పెర్మ్ తీయటానికి హెల్దీ స్పెర్మ్ రావడానికి జస్ట్ ఒక 20 to 25% ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు లేకపోతే లేడీ డాక్టర్స్ చెప్పినట్లు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయటము అనేది అంత ఈజీ కాదు. నేను రెగ్యులర్గా ప్రతిరోజు చూసే పేషెంట్స్ అందరూ వీళ్ళే. మేము ఐవీఎఫ్ సెంటర్లో కన్సల్ట్ అయ్యాము, టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామన్నారు, కానీ మాకు స్పెర్మ్ రాలేదు, డోనార్ స్పెర్మ్కి వెళ్ళమంటున్నారు అని. ఇటువంటి పేషెంట్స్లో చాలామందిలో మేము జస్ట్ మెడికేషన్స్తో అసలు వీళ్ళ స్పెర్మ్ కౌంట్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది అని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి విత్ మెడిసిన్స్తోనే వాళ్ళకి డైరెక్ట్గా సెమెన్లోనే స్పెర్మ్స్ వచ్చిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. సో ఎవరైతే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్తో పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న దంపతులు ఉన్నారు, మగవాళ్ళు ఒకసారి వచ్చి మా హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ సైడ్ నుంచి ఈ స్పెర్మ్ కౌంట్ జీరో ఉండటానికి ఫస్ట్ నేను కరెక్ట్గా రీజన్ ఏంటి అనేది అయితే మట్టి 100% చెప్తాను. ఫస్ట్ ఆ రీజన్ ఏంటి అనేది తెలిస్తే
టెస్టిస్ నుంచి స్పోమ్ పుట్టట్లేదా, ఒకవేళ పుట్టకపోతుంటే ఏ కారణం వల్ల పుట్టట్లేదు అనేది కరెక్ట్గా తెలిసినట్లయితే అసలు ఆ స్పోమ్ పెరగటానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ తెలిసిద్ది. సో టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరైతే ఈ జీరో స్పోమ్ కౌంట్తో పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారో మగవాళ్ళు ఒకసారి వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి. విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 4 ప్లేస్లు ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు ఒక బెస్ట్ సొల్యూషన్ అనేది అయితే మట్టికి నేను గ్యారంటీగా చెప్పగలను. థ్యాంక్ యూ.